IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టీడీపీ ప్రభుత్వం రద్దు చేస్తామంటే వైసీపీ వాళ్ళు రద్దు చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు ఏమంటే ఒక మాట చెప్పనా, నా స్థలం ఉంది, నా స్థలం డాక్యుమెంట్స్ నా ఇంట్లో పెట్టుకుంటాను, కానీ ఎవడికో ఇచ్చి ఎవడో దాయడం ఏంటండి? ఆడి ఫోటో ఎవడో ఫోటో వేయడం ఏంటండి? ఉంటే ప్రభుత్వం ముద్ద ఉండాలి, లేదా నాకన్నా తల్లిదండ్రులు ఫోటో ఉండాలి. ఎవడో ఫోటో ఉండడం ఏంటండి? ల్యాండ్ టైటిలింగ్ విషయం ఇది మరి జోక్గా ఉంది. మరి వైసీపీ వాళ్ళు ఇది రద్దు చేయడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు కదా. ఏమంటే దొంగ ఎన్నైనా చెప్తానండి. ఇప్పుడు నా ఇంటికి అయితే మీ ఇంటికి అయితే నా దగ్గర ఉండడానికి మీరు ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకోదుగా. మరి వైసీపీ నేతలపై టీడీపీ వాళ్ళు కక్షపూర్తి సాధింపులు చేస్తున్నారని కూడా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఏమంటే కక్షపూర్తి కార్యక్రమం చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎన్ని కవ్వించినా సరే టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ సమన్వయం పాటిస్తున్నారు, కానీ అక్కడే రెచ్చిపోయి ఎదురుదాడికి వెళ్ళడం లేదుగా. సమన్వయం పాటిస్తూనే ఇప్పుడు దాకా ఉన్నారు. అదే కక్షపూర్తి రాజకీయాలు చేయాలనుకుంటే ఈ పార్టీకి ఎన్నో జరిగాయిగా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం కరెక్ట్ కాదని అంటుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అది బీజేపీ నుంచి వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కాదు. దాని మీద ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయం అది. మరి అక్కడ అసలు ఆ నిర్ణయం ఆడదు కదా. ఇక్కడ దాన్ని సరిగ్గా సబ్జెక్టు చెప్పుకోవడానికి వీళ్ళకి అవకాశం లేదు, చెప్పలే వైసీపీ. అంటే ఇక్కడ అభిమానం కాదు, ఏం కాదు, నేను టీడీపీ అభిమాని. అలానే అడ్డంగా కూడా మాట్లాడకూడదు, తీరి ఉండాలి. అసలు అది ఆ యాక్ట్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆల్రెడీ ఒక 5-6 రాష్ట్రాల్లో జరుగుతుందనేది కూడా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే అసలు దాని గురించి ఒక వివరణ ప్రజలకు తెలియాలి. ఎలా అంటే తీసేసుకుంటారు భూముల్ని అనేది ఒకటి చెప్తున్నారు. అది కాదు, మీకు ఇంకా చట్టపరంగా మీ ఆస్తుల మీద మీకు గట్టిదనం ఉండదన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది దాన్ని ప్రజెంటేషన్ ఇచ్చేదాన్ని బట్టి ఉండదు. మంచిదైతే ఆహ్వానిస్తాం, చెడు అయితే ఎవరు చేసినా తప్పే. మరి వైసీపీలో కరెక్ట్ కాదంటున్నారు కదా రద్దు చేయడం, అది వాళ్ళ నిర్ణయం. సరే, వైసీపీ నేతలపై టీడీపీలో కక్షపూర్తి సాధింపులు చేస్తున్నారని వైసీపీలో విమర్శిస్తున్నారు. ఒక ఎలక్షన్ జరిగినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక దానికి ప్రతిపక్షం అధికార పక్షం అనేది ఒకరినొకరు విమర్శించుకుంటారు. ఇంక అది కామన్గా జరిగేది. దానికి ఇది మంచి ఇది చెడు అనేది ఎవరున్నారు అంటే అది కరెక్ట్గా వాళ్ళకే తెలుసు, వీళ్ళకే తెలుసు. కానీ ఎవరు పబ్లిక్గా బయట పెట్టరు. మేము వాళ్ళు ఉన్నారంటే వీళ్ళు దాడి చేశారని వాళ్ళు అంటారు. కామన్గా జరిగేది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు ఎటువంటి వ్యతిరేకత లేదు, వీళ్ళు ట్యాపింగ్ చేసి గెలిచారని కూడా వైసీపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. కరెక్ట్ అది కాదు, కరెక్ట్ కాదు అది. అలా అంటే అదే మొన్న జగన్ గెలిచిందే ఆ మాట అంటారు. ఇప్పుడు ఇదే వచ్చిన నేను మీకు వేస్తాను, మీరేమంటారు? మొన్న వైసీపీ వాళ్ళు అలాగే గెలిచారు, 150 కూడా అంటారు. ఎలక్షన్లో న్యాయంగా జరిగానే అనుకుందాం. యాప్లింగే చేయాలనుకుంటే బీజేపీ 280 ఆగక్కర్లేదుగా, 400 వాళ్ళు అనుకున్న 400 బీజేపీకి రావచ్చు అని వాళ్ళు చేసుకుని ముందు అక్కడ ముఖ్యం కదా, ఇక్కడ సంగతి ఏంటనేది కాదు. కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. వైసీపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాతో పని ఉంటుందని ప్రెస్ మీట్లో మాట్లాడారు. మరి వైసీపీ వాళ్ళతో రాజ్యసభలో పని ఉండే అవకాశం ఉందంటారా? రాజ్యసభలో ప్రస్తుతానికి 3 సంవత్సరాల దాకా ఉంటుంది. వాళ్ళతో పని ఉండదని కాదు, కానీ తొందరపాటు కామెంట్ అది. ఆల్రెడీ దెబ్బతిని ఉన్న తర్వాత మేము ఇంకా పుల్లు అంటే బాగోదుగా. ఓటమిని ఒప్పుకోవాలి, ఓడిపోయారు, అవసరం, మంచిదే సపోర్ట్ అనేది. ఓటమే చేయాలనేది ఎవరి ఇష్టం ఆడదు. అది ప్రజలు నిర్ణయించేది కానీ ఎవరో నాయకులు నిర్ణయించేది కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని వైసీపీ ప్రభుత్వం అంటే టీడీపీ మళ్ళీ అడుగుతున్నాను. రాజ్యసభలో మాతో పని ఉంటుందని వైసీపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏముండదండి, అది పలేముందండి. ఏం గెలిచారండి రాజ్యసభలో? రాజ్యసభలో పార్లమెంట్లో గెలిస్తేనే కొద్దిగా ఇది ఉంటుంది. రాజ్యసభలో ఇప్పుడు 3 సంవత్సరాల పోతే మళ్ళీ రాజ్యసభ తీసేస్తారు. అప్పుడు మళ్ళీ వీళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఏది? 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 3 ఎంపీలు 4 ఎంపీలు గెలిచారు. ఏముందండి, 4 ఎంపీలు గెలిచారు. ఇంకా కొన్నాళ్ళు ఆగాలండి. వాళ్ళు వీళ్ళు చేసే పనులు మంచి పనులు చేస్తే జనం అంతా ఇదిగా ఉంటారు. రాజ్యసభ చేసే అంత ఇది లేదులేండి. ఇదివరకు అంత మెజార్టీ ఉంది. 17-18 మంది ఎంపీలు ఉన్నారు. అప్పుడు 20 ఎంపీలు 20 మంది కదా ఉన్నారు. ఏదో రాజ్యసభలో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అంత ఇది లేదు. మరి
మరి విజయసాయి రెడ్డి చెప్పినట్టుగా మరి రాజ్యసభలో వీళ్ళకి అవకాశం ఉంటుందంటారా? ఎవరికి వైసీపీ వాళ్ళకి ఉంటే ఉండొచ్చండి. పనులు అవ్వండి, పనులు అవ్వు. ఎందుకంటే మెజార్టీ బలం మీద పనులు అవుతాయి. పనులు ఏమి లేనిది ఖాళీగా కూర్చున్నవాడికి వ్యాపారం ఏముంటుంది? వ్యాపారం పెట్టుకున్నవాడికి వ్యాపారం ఉంటుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ ప్రభుత్వం అంటుంటే రద్దు చేయడం కరెక్ట్ కాదని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. అది కరెక్ట్, అది రద్దు చేయాలి. మరి వైసీపీ ప్రభుత్వం రద్దు చేయకూడదు అంటుంది కదా, మరి రద్దు చేస్తానని అభివృద్ధి అవుతుందండి, ఇది డెవలప్మెంట్ అవుద్ది. డెవలప్మెంట్ మరి ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజు? చూడాలి. నిన్నగా ప్రమాణ స్వీకారం జరిగింది. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ని జనాలకి ఏదో మంచి చేద్దాం లేదు. ముందు వాస్తవం చెప్పాలంటే నన్ను ఆడు కొట్టాడు, నా గవర్నమెంట్లో నన్ను నీడు తిట్టాడు, ఈ కష్టాలు తీసుకోవడం సరిపోతుంది. కానీ జనాలకు మంచి చేద్దాం, జనాల పరిస్థితిని చూద్దాం లేదు. ముందు అది నేర్చుకోవాలి. ఎవరైనా సరే ఓటేసి గెలిపించినందుకు జనాలకు మంచి చేయడం నేర్చుకోవాలి. ఏ నాయకుడైనా సరే, ఆయననే కాదు ఈయననే కాదు, ఆ నాయకత్వం ఉన్నవాడు ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడు. ఇప్పుడు నీ మీద నాకు బాగా ఉందని చెప్పి నిన్ను కొట్టి, నా గవర్నమెంట్లో నిన్ను కొట్టి, వాళ్ళ గవర్నమెంట్లో నిన్ను కొట్టి జనాలు న్యాయం చేసేది ఎప్పుడు? ఇంకా జనాలు పోతున్నారు మధ్యలో సంకనాకి. మరి వైసీపీ వాళ్ళు పైన కష్టపూర్తి చర్యలు తీసుకుంటున్నారని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. అది కామనేగా. మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారం కూడా ముందే మరి టీడీపీ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ కూర్చొని భోజనం చేసే వాళ్ళు కూడా లాక్కొచ్చి కొడుతున్నారు. అది ఎంత దారుణం మరి. అది కరెక్ట్ కాదు కదా. అది ఒక నాయకత్వంగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఖండించాలి వాళ్ళని, వాళ్ళ నాయకులు ఖండించాలా. ముందు జనాలు మంచి చేయడం నేర్చుకోవాలా. ఎంతసేపు కక్ష రాజకీయాలు చేసుకుంటే ఎందుకు? ఇంకా కక్ష రాజకీయాలే కదా. ఈ జనాలు మంచి చేసేది ఉంది. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా స్టార్ట్ అవ్వముందు నుంచి స్టార్ట్ చేశారు. మీరు తీసుకెళ్ళి కొడతాం, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ మీద తీసుకెళ్ళి టీడీపీ జెండాలు పెడతాం. అది ఎంతవరకు కరెక్ట్? టీడీపీ వైసీపీ గవర్నమెంట్లో పెట్టారా? రామారావు గారు ఎకరాల దగ్గర తీసుకెళ్ళి వైసీపీ జెండాలు ఎప్పుడు పెట్టారా? పెట్టలేదుగా. ఇది మరీ ఘోరమైన సిచ్యువేషన్లు ఇవి. ఏది పెదరోళ్ళలో జరిగిన సిచ్యువేషన్లు. మంచి చెయ్యి. జనాలు ఎందుకు కొట్టుకోవడం వల్ల లాభం ఏముంది? జనాలు సఫర్ అవుతున్నారు కదా. జనాలు సఫర్ అవ్వకుండా నువ్వు చూసుకో. ఒక నాయకత్వం, ఒక సీఎం నువ్వు దగ్గరుండి, అరే బాబు మనం జనాలు మంచి చేయడం కొన్నా మంచి చేయండి, కొట్టుకోవడం తిట్టుకోవడం పక్కన పెట్టుకోండి. అది ముందు మీరు రాజకీయ పరంగా ఉంటే మనస్ఫూర్తిలో అవి వేరు. జనాలు న్యాయం చేయకుండా నువ్వు ఏదో స్టార్టింగ్ నుంచి చేసి ఆలయాల కాడికి వెళ్ళి ధ్వంసం చేసి, ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ధ్వంసం చేసి, ఆ వైసీపీ ఆఫీసులు ధ్వంసం చేసి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు పగలగొట్టి, దానివల్ల ఉపయోగం ఏంటి? కక్ష రాజకీయాలే కదా. మీరు ఇంక న్యాయం ఎప్పుడు చేస్తారు? 5 సంవత్సరాలు పరిపాలన మరి న్యాయం చేయాలిగా. స్టార్టింగ్ నుంచే మీరు ఏం పెట్టుకుంటే రేపు పొద్దున జనాలు ఏం వ్యతిరేకం వస్తుంది? జనాలు వచ్చే వ్యతిరేకం ఏంటంటే ఈ పార్టీ వాళ్ళు గెలిచారు, ఇప్పుడు వాళ్ళని కొడతారు, ఆ పార్టీ వాళ్ళు గెలిస్తే మళ్ళీ వీళ్ళని కొడతారు. అసలే కదా అది. మరి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇచ్చారు. మరి ఎలా ఉండబోతుంది? అమలు అవ్వాలిగా. ఇంకా స్టార్ట్ అవ్వలేదుగా. ఆయన చేశాడు, అమలు చేశాడు, ప్రతి పథకం అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏం చేస్తాడేమో చూద్దాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ కూడా ఇస్తానంటున్నాడు కదా. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారంటున్నాడు. చూద్దాం. అది కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు. సరే ఆయన మాట కూడా వినాలి కదా. ఎప్పుడు అమలు అవుతాయి? ప్రమాణ స్వీకారం చేశారు, రేపు సత్యవేలానికి వెళ్తారు. రేపు మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత దీని మీద సంతకాలు పెడతారు. చూడాలి కదా. వెయిటింగ్స్.